బీజేపీ కాంగ్రెస్ ఏది వచ్చినా తెలంగాణకి ఏం లాభం లేదండి. సునీత గెలిచినాక చేసేది ఏం లేదు. కాంగ్రెస్కి ఉన్న ఛాన్స్. మాగంటి గోపీనాథ్ గారు స్టార్ట్ చేశారు చేద్దామని, అంతలోగా ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు ఎలక్షన్ కదా అలానే చెప్తారు. తర్వాత కాంగ్రెస్ బేకార్ అంటే ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ స్టాండర్డ్ పార్టీ ఉంది. తర్వాత కాంగ్రెస్ బాగానే ఉంది. సునీత గెలిచినాక చేసేది ఏం లేదు. నవీన్ గెలిస్తే పార్టీ నడుస్తుంది కాబట్టి చేయొచ్చామన్నా అంతే, అంతకు నుంచి ఏం చెప్పలేము. కాంగ్రెస్కి ఉన్న ఛాన్స్. కాంగ్రెస్ అంటే దగ్గర ఉంటారు కదా, మా దగ్గర మాకు ఇక్కడనే ఉంటారు. బస్ ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్ వాళ్ళేమే. ఎవరైనా క్యాండిడేట్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, మాకు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడే డెవలప్ అయినాయి. దాని తర్వాత ఏం పని లేదు, ఏం డెవలప్మెంట్ లేదు, అదే నడుస్తుంది. మాకున్న మెయిన్ ప్రాబ్లం ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ. మొత్తం టోటలీ ఇక్కడ ఎప్పుడు వర్షం పడినా కానీ డ్రైనేజ్ చాలా రోడ్ల మీదే ఉంటుంది మొత్తము. అదొక బ్యాడ్ స్మెల్, దానివల్ల రోగాలు, దోమలు అన్నీ. మాగంటి గోపీనాథ్ గారు స్టార్ట్ చేశారు చేద్దామని, అంతలోగా ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. సేమ్ వాళ్ళ ఆవిడ వస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చు, ఎవరు వచ్చినా దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ, దాన్ని సాల్వ్ చేయాలి. కాంగ్రెస్ వచ్చి రోడ్ బాగలేదు, ఇక్కడ ఏరియాలో డ్రైనేజ్ బాగలేదు, బస్సులు ఫ్రీ టికెట్ ఇస్తున్నారు, జెంట్స్కి అసలు సీటే దొరుకుతలేదు, మొత్తం లేడీస్ ఆక్యుపై చేస్తున్నారు. అట్లానే కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచిది, 100% టీఆర్ఎస్కి ఓటేస్తాం. బీజేపీ కాంగ్రెస్ ఏది వచ్చినా తెలంగాణకి ఏం లాభం లేదండి. మాకైతే టీఆర్ఎస్ ఇష్టము, మా కేసీఆర్ గారు ఇష్టం. కేసీఆర్ ముఖం చూసి మేము ఓటేస్తాం వాళ్ళకి, అంతే సార్. 6 గ్యారెంటీస్లో అన్నీ అవుట్ అయిపోయినాయి కదా సార్. ఏమున్నాయి? 2500 మహిళలకు ఇస్తున్నారు, ఇవ్వలేరు. అది ఇప్పటికే లేనే లేదు. ఒక కరెంట్ బిల్ ఇచ్చారు, బస్సులు ఇచ్చారు, అయిపోయాయి. కొత్తగా వచ్చినప్పుడు సన్నబియ్యం మంచిగా ఇప్పుడు ఏమైనా బాగున్నాయా? నూకలు ఎక్కున్నాయా? ఇల్లులు పేదోళ్ళకి ఇల్లులు రాలేవు. ఇక్కడికి వెళ్ళి మీకు కృష్ణానగర్ దాకా చూడండి, కృష్ణానగర్ అయితే టోటల్ శ్రీనివాస నగర్, కృష్ణానగర్ అయితే రోడ్లన్నీ వేస్ట్. ఒక్కసారి వాన పడంటే అవుటే, మళ్ళీ 1 అవర్ తర్వాత వెళ్తాం మనం. ఒక 15 నిమిషాల తవ్వకి 1 అవర్ అవుతుంది మనకి. మొత్తం ఇక్కడ ఫ్లోటింగ్ హీటింగ్ వాటర్ గీటర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు ఎవరు వచ్చినా చేస్తామని తప్ప ఏముండదు. టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఇలానే ఉంటుంది. చేస్తా అంటారు అప్పటి మటుకే. మేము పుట్టప్పటి నుంచి ఉంది ఇదే కారణం, ఇదే అంటారు, ఇదే చెప్తారు, అంతేగాని ఏ పార్టీ ఉన్నా ఏం లేదు. ఇక చెప్తారు, చేస్తారు, అంతవరకే. మేము అదే గల్లీలో ఉంటాం, మాకే ఇంటి ముందనే పోతాయి వాటర్. ఇప్పుడు ఎలక్షన్ కదా అలానే చెప్తారు. తర్వాత అవన్ కొంగని ఆడే వేసుకొని పండుకుంటాడు. जितना अच्छा केसीआर काम किए उतना कांग्रेस का कोई मतलब नहीं है. हमारी नज़र में केसीआर सबसे अच्छा आदमी है. बस इतना ही. वोट केसीआर को, केसीआर केसीआर कांग्रेस को नहीं ना. కాంగ్రెస్ బేకార్, कोई मतलब नहीं. ఎలా ఇస్తారు పింఛను మొత్తం ఎలా? ఒక టైంలో ఇది 2 years అవుతుంది. ఏమి ఇస్తున్నారు ఎలాగే తెలుసు పింఛన్. కాంగ్రెస్ వరస్ట్ ఏం చేయాలన్నా, ఏం చేస్తున్నారు అంటే. ఓకే, 6 గ్యారెంటీస్ ఎంతవరకు అమలైనాయి? ఏం అవ్వాలి అన్నా. ఓకే, ఫ్రీ రేషన్స్, అన్న బియ్యం ఏమి ఇస్తున్నారు చూడండి వెళ్ళి. ఓకే, మొత్తం గ్యాస్ సబ్సిడీ మన కూడా వస్తున్నాయి. నేను కూడా రాష్ట్రంలో వస్తున్నా, పాడు చావలు వస్తున్నాయి మొత్తం. ఓకే, మొత్తం మంచిగా లేదు. ఏం చెప్పాలి మీకు? గ్యాస్ సబ్సిడీ అన్న 1 తోలాగా బంగారం ఇస్తారు, ఎప్పుడు ఇస్తున్నారు అవి మనకు తెలియదు. ఎక్కడ ఇస్తున్నారు? 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ వస్తుంది. మీకు ఏం రావట్లేదు. వాటర్ ఇక చూపిస్తామని కరెంట్ బిల్ చూపిస్తామా? ఉన్నాయి నా దగ్గర. యాక్చువల్లీ నేను పేడ్ చేస్తా కదా అన్ని. 4 మీటర్స్ ఉన్నాయి నా దగ్గర. 4 నుంచి 1, 2, 3, 4, 5 మొత్తం పే చేస్తున్నాను. ఒక్క కూడా ఫ్రీ పింఛను మొత్తం ఎలా? ఒక టైంలో ఇది 2 years అవుతుంది. ఏమి ఇస్తున్నారు ఎలాగే తెలుసు.